గత 25 రోజుల నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కడియపులంక పరిసర ప్రాంతాల ప్రజలను చిరుతపులి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గత 5 రోజుల నుంచి కడియపులంక నర్సరీ ప్రాంతాల్లో సంచరిస్తున్న చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మాట్లాడారు ఇప్పుడు దాకా మాట్లాడారు. కడియపులంకలో 20 ట్రాప్ 10 సీసీ కెమెరాలు బోన్లు ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో చిరుత ఆచూకీ కోసం నర్సరీల్లో జల్లెడ పట్టారు. అయినా ట్రాప్ కెమెరాలకు చిక్కలేదు. మరోవైపు వర్షం కురవడంతో పాదముద్రల సేకరణకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. దీంతో కడియపులంక బుడిలంకలో తీవ్ర అలజడి నెలకొంది. జనం నర్సరీలో పనులు మానుకుని భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. చిరుతపులి నర్సరీలోనే ఉందా లేక వచ్చిన దారిలో దివాన్ చెరువు అభయారణ్యం వైపు వెళ్లిందా అన్నది తేలాల్సి ఉంది. అలాగే కడియం చుట్టుపక్కల మండపేట ఆల్మూరు వైపు పయనించిందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. చిరుత ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో చిక్కకపోవడం, జనాలకు కనిపించకపోవడంతో చిరుతపులి ఎటువైపు సంచరిస్తోందన్నది తీవ్ర ఉత్కంఠ, భయాందోళన కలిగిస్తోంది.